అది వాక్ వ్యాపారం. కాబట్టి అస్తమానం మనం చేసే పనిని మనం నిందించుకుంటూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు హౌస్ వైఫ్ ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిని చూసి చూడండి ఆవిడ పొద్దున్న 8:30, 9 అయ్యేప్పటికి ఒక బ్యాగ్ ఉంటుంది, అదేదో బ్యాగ్, వ్యానిటీ బ్యాగ్ అంటారు. ఆ బ్యాగ్ వ్యానిటీ బ్యాగ్ అని పేరా అండి? ఎంత తప్పు పేరు! ఎందుకంటే వ్యానిటీ ఉండకూడదు. వ్యానిటీ అంటే గర్వం. అసలు వ్యానిటీ అంటే గర్వం అనే కూడా ఉపయోగం అర్థం ఉంది కదండి. సో వ్యానిటీని అవాయిడ్ చేయాలి. సో వ్యానిటీ బ్యాగ్ పట్టుకుని ఆమె టక్ 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 అని ముందుకు వెళ్ళిపోతుంటే ఈ హౌస్ వైఫ్ చూసి అసూయపడుతుంది. ఆవిడని ఏకాంతంలో ఆవిడ మనస్సులో మాట మీరు కనుక కనుక్కోగలిగితే, మామూలుగా అడిగితే చెప్పకపోవచ్చు, ఏకాంతంలో కనుక్కోగలిగితే నా జీవితం అంటే నాకే అసహ్యం వేస్తుందండి, గతి లేక ఉద్యోగం చేస్తున్నాను, హౌస్ వైఫ్గా ఉండగలిగితే ఎంత శోభమని ఆవిడ అంటుంది. కాబట్టి సో చూసారా, హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు నా కర్మ కాలిపోయింది, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఇంట్లో చాకరీ చేయకపోతే ఏమిటవుతుంది? సపోజ్ యూ బికమ్ ఏ సెక్రటరీ సమ్వేర్, దెన్ వాడికి చాకరీ చేయాలి. వాడు రాజమండ్రి వెళ్తుంటే రైల్వే స్టేషన్ టికెట్ దగ్గర నుంచి వాడు వెళ్ళేప్పుడు భోజనం పట్టుకెళ్తున్నాడు లేదు, ఇవన్నీ సెక్రటరీ డ్యూటీలే. ఎంత ఎంత అదేమంత శోభ, అది చేసి వాళ్ళకి గొప్ప. కాబట్టి హౌస్ వైఫ్ ఎప్పుడూ తన యొక్క స్థితిని నిందించుకుంటూ ఉందనుకోండి, ఎంత దోషం అంటే అది, అంత తెలివి తక్కువ పని అదే. కానీ టీచర్ ఉన్నాడు అనుకోండి, ఏమిటో ఈ టీచర్ ఉద్యోగం బోనస్లు ఇవ్వడం, కంపెనీలో అయితే బోనస్లు ఇస్తారంటాడు. బోనస్లు ఏం బోనస్లు? టీచర్ ఉద్యోగం అంత ఆనందం అదే కానీ మరొకట్లేదు. వాడు గుర్తించగలిగితే హై స్కూల్ టీచర్ కాలేజీ టీచర్ని చూసి అసూయపడతాడు, కాలేజీ టీచర్ హై స్కూల్ టీచర్ని చూసి అసూయపడతాడు. ఎందుకంటే హై స్కూల్లో వీడు కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడుకుంటారు. కాలేజీల్లో వాళ్ళు వీడి మీద బాణాలు అవి వేస్తూ ఉంటారు. వీడి క్లాస్కి వెళ్ళాలంటే వణుకుతూ ఉంటాడు ఈ లెక్చరర్. జీతం ఎక్కువ ఇస్తే ఏమైంది? నిత్య జీవితంలో రోజు కష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా వాక్కుతోటి తన కర్మను నిందించుకోకూడదు. ఆలోచనలో నా కర్మ కాలిపోయింది, నేను ఉద్యోగం చేస్తున్నానని ఎప్పుడు అనుకోకూడదు. పని చేసేప్పుడు అసందర్భంగా, తప్పుగా, సగం సగం ఎన్నడూ చేయకూడదు. ఈ దోషం వచ్చేసింది సమాజంలో. ఎందుకు వచ్చిందంటే మనం గీత యొక్క సందేశాన్ని మర్చిపోవడం చేతనే వచ్చింది ఈ దోషం. దీన్ని మహాత్ములు బాగా హైలైట్ చేస్తారు. వినోబా భావే గారు వాళ్ళు కూడా దీన్ని బాగా హైలైట్ చేసి వారి పాయింట్. సో శంకర్లు కూడా హైలైట్ చేస్తున్నారు. సో ఎనీవే, కమ్ బ్యాక్ టు ది పాయింట్. స్వధర్మాన్ని నిష్ఠగా చేసుకునేవాడు ఒకడు ఉన్నాడు అంటే వాడు ఆలోచన బాగుంది, స్వధర్మం మీద ప్రేమ ఉన్నది, వాగ్వ్యాపారం బాగుంది, స్వధర్మాన్ని తిట్టడు, చేసేప్పుడు కూడా తనకు వంతు కర్తవ్యాన్ని ప్రవేశం చేస్తాడు. దోషం అది అంటున్నారు. ఇంకేమిటి దోషము అంటే 2 రకాల దోషం: కర్తృత్వము, భోక్తృత్వము. సాహంకార, అహంకారపూర్వకంగా ఉంటుంది, నేనే చేసి వాడిని. ఓసారి సమావేశంలో నేనున్నాను, నేను ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే చాలా మంది ఆ అభిప్రాయానికి ఒప్పుకోలేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ 90% దే సెడ్ నో 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 నో. బట్ ఆ తర్వాత కొద్దిమంది, నేను వినూరుకున్నాను, తర్వాత కొద్దిమంది నన్ను కలిసి మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఏమిటంటే అభిప్రాయం, ఇప్పుడు ఒక 50 మంది రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయ్యేప్పుడు 50 మందో లేదా 10 మందో రిటైర్ అయ్యేప్పుడు దే గివ్ ఏ స్పీచ్. ఆ స్పీచ్ ఏమిటంటే, నేను ఈ ఆర్గనైజేషన్కి 20 ఏళ్ళు సర్వీస్ చేశాను అని వీడు అంటాడు. నన్ను మాట్లాడమన్నారు. నేను అన్నాను, ఆ వాక్యాన్ని నేను ఒప్పుకోను అని చెప్పాను. నేను ఆర్గనైజేషన్కి సర్వీస్ చేశాను అనే మాట అది అహంకారంతో కూడిన మాట. అసలు ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటువంటి అవకాశం నాకు లభిస్తే చాలు అని నేను భగవంతుడికి మొక్కాను. ఆ అవకాశం లభించినప్పుడు తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుని వచ్చాను. ఆ అవకాశం లభించిన కారణంగానే నేను సమాజంలో ఒక ప్రతిష్టని సంపాదించుకుని, ధనాన్ని సంపాదించుకున్నాను, కుటుంబాన్ని పోషించుకున్నాను, సమాజంలో ఒక జెంటిల్మన్గా బతికాను. అంటే ఈ ఆర్గనైజేషన్లో నాకున్నటువంటి పొజిషనే కారణం. కాబట్టి ఏ లెక్కలో చూసుకున్నా ఈ ఆర్గనైజేషన్ నాకు పూర్ణమైన సేవ చేసింది తప్పిస్తే నేను ఆర్గనైజేషన్కి చేయాల్సినంత చేశానా లేదా అన్నది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్.
అది భగవంతుడు నిర్ధారించాలి. తర్వాత పెద్దలు, విశాల హృదయం కలిగిన వాళ్ళు బహుశా నిర్ధారించగలుగుతారేమో నాకు తెలియదు. నా పై అధికారులు నిర్ధారించవచ్చు, నా క్రింద పనిచేసిన వాళ్ళు నిర్ధారించగలుగుతారు. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వీడు ఎంత సేవ చేస్తున్నాడు. నా మటుకు నాకేమనిపిస్తుందంటే, నేను పూచీగా నేను చేయగలిగినంత వర్క్ చేయగలిగానా అనే విషయంలో నేను ఆలోచించుకోవాలి. ఈ దృష్టికోణంలో మనం మాట్లాడాలి. కానీ నేను 20 ఏళ్ల సర్వీస్ చేశాను, సర్వీస్ అది అసలు ఆ సర్వీస్ అనే పదం తప్పు. వీడు జీతం పుచ్చుకుంటాడు, వచ్చిన జీతం చాలలేదని ఎప్పుడు ఉన్న సర్వీస్లో ఉన్నంతకాలం దెబ్బలాడుతూనే ఉంటాడు. డూ యూ కాల్ ఇట్ సర్వీస్? ఈజ్ ఇట్ సేవ? ఈజ్ హీ సర్వింగ్? హూమ్ హీ సర్వింగ్? ఒక ఇష్యూ ఈ సర్వింగ్ ఎవళ్ళని సర్వ్ చేస్తున్నాడు? తనని తాను సర్వ్ చేసుకుంటున్నాడు. కానీ అక్కడ ఏమని చెప్తాడు? నేను దేశానికి సేవ చేశానంటాడు, ఆర్గనైజేషన్కి సేవ చేశానంటాడు. ఇంటికి వచ్చామని చెప్తాడు, మీకు అందరికీ సేవ చేస్తున్నానంటాడు. అసలు సత్యం ఏమిటంటే, దేశాన్ని, ఆర్గనైజేషన్ని, కుటుంబ సభ్యుల్ని వీడు తన కోసం వాడుకున్నాడు. ఉన్న ఫ్యాక్ట్ అది. ఆత్మనష్కామాయ సర్వం. కానీ నేను మీకు సేవ చేశానని చెప్తాడు, కుటుంబ సభ్యులకి సేవ చేశానంటాడు. అది ఫ్యాక్ట్ కాదు. అది చేస్తున్నది స్వధర్మమే. కానీ ఆ స్వధర్మంలో ఆ కర్తృత్వ బుద్ధి ఉన్నదే తప్పది. నేను ఈ మాట చెప్తే ఎవరో ఒప్పుకోలేదు. కానీ కొంతమంది ఒప్పుకున్నారు. మీరు కొత్త ఒక న్యూ విషన్ ఇచ్చారండి. నేను చెప్పాను, దిస్ ఈస్ గీతాస్ విషన్. కాబట్టి నేను సేవ చేశాను అని వాడు అన్నాడంటే పప్పులో కాలు వేశాడు. హీఈస్ మేకింగ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. అండ్ దెన్ అది ఆ అహంకారము వాడిని అదొక బరువు కింద తయారవుతుంది. కాబట్టి స్వధర్మం చేసి వాళ్ళలో కూడా సాహంకార ప్రవృత్తి, అహంకారపూర్వకమైనటువంటి ప్రవృత్తి కనబడుతోంది. ఇంకా ఫలాభిసంధి పూర్విక. ఇప్పుడు మనం సర్వీస్ ఉద్యోగం చేస్తారు, దేనికోసం చేస్తారు? జీతం కోసమే చేస్తారు. కానీ ఓ సామెత ఒకటి ఉంది, మాంసం తిన్నాడు కదా అని ఎముకలు మెడలో వేసుకోరు. ఆ విధంగా డబ్బు కోసం ఉద్యోగం చేస్తున్నాం కదా అని ఇంకా పొద్దుల్లా డబ్బు మాటే ఉండకూడదు. ఏ ఉద్యోగం చేస్తున్నామో ఆ ఉద్యోగాన్ని పూచీగా చేయాలి. నెలాఖరిని వెళ్ళి జీతం తెచ్చుకోవాలి. ఒక సైంటిస్ట్ ఉన్నాడు. 30వ తారీఖుని ఆ క్లర్క్ ఆయనకి ఫోన్ చేసి, మాస్టరు, డాక్టర్ గారు వచ్చి, డాక్టర్లు పిలుస్తారు కదా సైంటిస్టులని, డాక్టర్ గారు వచ్చి శాలరీ పట్టుకెళ్ళవా? అందరూ పట్టుకెళ్ళి, నీ కవరే ఉంది ఇక్కడ అంటే, ఆ వస్తున్నాన్ని వెళ్ళి తెచ్చుకొస్తాడు. ఇంకో సైంటిస్ట్ ఉన్నాడు. వాడు ఫస్ట్ డే నుంచి 31st వరకు ఎప్పుడూ జీతాల గురించి లెక్కే, ల్యాబొరేటరీలో ఎప్పుడు పనిచేయడు. ఇద్దరూ జీతం పుచ్చుకుంటారు. గవర్నమెంట్ ల్యాబొరేటరీలో నడుస్తాయి. ఇద్దరు ప్రైవేట్ ల్యాబొరేటరీలో అయితే వెంటనే ఇంటికి పంపించేస్తారు. గవర్నమెంట్లో అంతా నడుస్తుంది. సో ఇద్దరూ జీతం పుచ్చుకుంటారు. కానీ ఫలం ఇద్దరికీ సమానమే. మీరు అది గమనించారో లేదో, ఫలం ఇద్దరికీ సమానమే. ఆ ఫైనాన్స్ మ్యాన్, ఆ క్లర్క్ ఉంటాడే, వాడు అందరికీ కవర్లో పెట్టి ఇస్తాడు. ఎటొచ్చి ఈ పొద్దుల్లా డబ్బులు ఎక్కేసుకుని వాడు మొట్టమొదటి క్యూలో నిలబడి కవర్ తీసుకుంటాడు. హీఈస్ ది ఫస్ట్ మ్యాన్ టు టేక్ ది కవర్. వీడు సాయంకాలం ఇంటికి వెళ్ళి ముందు తీసుకుంటాడు ఈ సైంటిస్ట్ కవర్. ఇద్దరూ ధనాన్ని ఇంటికి పట్టుకెళ్తారు, ఇద్దరూ ధనాన్ని వాడుకుంటారు. కానీ ఇద్దరికి తేడా ఉంది. ఏమిటంటారు తేడా? అంటే వీడికి ఫలమునందు తృష్ణ, ఏ మేరకి ఫలమునందు తృష్ణ గలదో ఆ మేరకి డ్యూటీ మీద ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ ప్రేమ అనేది ఒకదాని మీద ఉంటే ఇంకో దాని మీద తగ్గిపోతుంది. ఇది తరాజు. ఫలతృష్ణ ఎక్కువైందనుకోండి, డ్యూటీ మీద ప్రేమ తగ్గిపోతుంది. రెండో వాడికి ఫలం పొందుతాడు, కానీ ఫలముందు తృష్ణ ఉండదు. ఆ ప్రేమ అంతా కూడా డ్యూటీ మీద చూపిస్తాడు. అందరూ మర్యాదిస్తారు, సైంటిస్ట్ అండి ఆయన అని అందరూ మర్యాదిస్తారు. లోకం మర్యాద ఇచ్చారు మానేరు. ఒకప్పుడు ఇస్తారు, ఒకప్పుడు ఇవ్వరు కూడా. వాడు మూర్ఖుడు అని వాళ్ళు కూడా ఉంటారు. లోకంలో అన్ని రకాలు ఉంటారు. వాళ్ళ మర్యాద అలాంటి పెట్టి. కాబట్టి అతను యోగ్యమైన వ్యక్తి. ఫలం ఉంటుంది, ఫలం లేకుండా ఎక్కడా ఉండదు. ఏ కర్మ కూడా ఫలం లేకుండా చేయరు. సో ఫలం ఉంటుంది, కానీ ఫలమునందు తృష్ణ అన్నది చాలా తప్పు. సో దిస్ ఈజ్ వన్ థింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫలాభిసంధి పూర్విక సాహంకారాచ భవతి. కాబట్టి స్వధర్మం చేసేవాడు కూడా కర్తృత్వం తన నెత్తి మీద వేసుకుని అహంకారంతో స్వధర్మాన్ని చేస్తున్నాడు.
ఈ స్వధర్మాన్ని చేస్తున్నంతసేపు నాకు దీనివల్ల లభించే ఫలం ఏమిటని ఫల తృష్ణతోటి స్వధర్మాన్ని చేస్తున్నాడు. ఇది కూడా దోషమే. స్వధర్మం అసలే చేయకపోతే ఇంకా అది వేరే సంగతి. స్వధర్మం చేసి వాళ్ళు కూడా ఈ చిన్న ఈ ప్రముఖమైన దోషాలు, చాలా సటిల్ దోషాలు, ఇవి దోషాలని ఎవడో అనుకోడు. మీరు సమాజంలో ఇవి దోషాలని ఎవడో అనుకోడు, ఇవి ఉన్నాయి. తర్వాత తత్రైవం సతీ ధర్మాధర్మోపచయాత్ ఇష్టానిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి లక్షణ సంసారః అనుపరతో భవతి ఇత్యతః సంసార బీజభూతౌ శోకమోహౌ. శంకర భాష్యం చాలా క్లారిటీ ఎక్కువ ఉంటుంది, వివేకపూర్ణంగా ఉంటుంది. అలా స్టెప్ వైజ్ మ్యాథమెటిక్స్ స్టెప్ ఉంటాయి చూడండి, అలా ఉంటుంది ఆయన యొక్క వ్యవస్థ. చాలా బాగా రాస్తారు. సో తత్ర ఏవం సతి, ఈ విధంగా స్వధర్మాన్ని పూర్తిగా గాలికి వదిలిపెట్టిన వాళ్ళు ఓ రకంగా శోకంతో బాధపడుతూ ఉంటే, స్వధర్మం చేస్తున్న వాళ్ళు కూడా ఫలతృష్ణతోటి అహంకార భావంతో చేస్తున్నారు. మొత్తం మీద ఇద్దరూ కూడా ఒక రకంగా అజ్ఞానం బాగా పీకిల దాకా కూరుకుపోయి ఉంటే, ఇంకొకడు అజ్ఞానంలో నడువులు దాకా అజ్ఞానంలో ఇంకొకడు ఉన్నాడు. సో దీనివల్ల ఏమిటవుతుందంటే ధర్మము పెరుగుతుంది, అధర్మం కూడా పెరుగుతుంది. ధర్మాధర్మ చేయాత్. సో రెండు పెరుగుతాయి. జీతం పెరుగుతుంటే బిల్లులు పెరుగుతాయండి, అలాగా ఐసా. ఇప్పుడు ఒకతనికి 1000 రూపాయల జీతం వచ్చింది, ఎన్ని బిల్లులు కడుతున్నావంటే 800 రూపాయలు బిల్లు కట్టాడు, 200 దాచుకున్నాడు. ఇప్పుడు అతనికి 10,000 జీతం వస్తుంది, 9,000 బిల్లులు కడుతున్నాడు, 1000 దాచుకుంటున్నాడు. గొప్ప, నేను పాజిటివ్గా చెప్పాను. సో ఒకతను నాకు ప్రమోషన్ వచ్చిందండి, చాలా సంతోషం అని అన్నా. నేను ఇంకా పై మాట్లాడలేదు, కానీ ఎలా బాగుండి ప్రమోషన్ వచ్చినా ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ కాలేదండి. అంటే అదేమి అలాగా ఇంప్రూవ్ కాకపోతే డిక్రీజ్ అయిందండి. అంటే వాట్ హ్యాపెండ్ అంటే 1000 రూపాయల జీతం పెరిగింది, కానీ ప్రమోషన్ రాగానే ఆ కారణంగా కారు కొన్నాను, దానికేమో 1500 ఇన్స్టాల్మెంట్ కడుతున్నాను. సో ధర్మంతో పాటు అధర్మం కూడా పెరుగుతుంది. అది నేను చెప్పే ధర్మాధర్మం చేయాత్. కేవలం ధర్మం అనుకోతుంది, ధర్మంతో పాటు అధర్మం కూడా పెరుగుతుంది. సో ఎందుకంటే ఆ కర్మలో కేవలం శుద్ధంగా 100% ధర్మం ఉండదు, ఒకసారి అధర్మం దానికి జతపడుతుంది. సరే, ఇంకా అధర్మం మీద వీడు వ్యామోహం చేత ప్రవర్తించాడు అనుకోండి, ఇంక చెప్పొచ్చు ఇదే ఉంది. ధర్మాధర్మం కలిసి స్మగ్లర్స్ కూడా వాళ్ళు కూడా మాట నిలబెట్టుకుంటారు, అబద్ధం ఆడతారు, సత్యం మాట్లాడతారు, తర్వాత నోటి మాట మీద నడిచిపోతుంది. బంగారం స్మగ్లింగ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఇదంతా బంగారం, 100 తులాలు బంగారం, సరే అది వాడు జేబులో వేసేసుకుంటాడు. ఇది డబ్బు ఎంత, 1,00,000 రూపాయలు, అది వాడు సంచిలో పెట్టేసుకుంటాడు. అది 100 తులాలు క్లీన్ గా ఉంటుంది, పిసర తేడా ఉండదు. ఆ డబ్బు 1,00,000 కరెక్ట్ గా ఉంటుంది, రూపాయి తేడా ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఒక పిసరంత ధర్మం కూడా ఉంది, సత్యవాక్యం అన్నది, దయ, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ధర్మముతో పాటు అధర్మం ఉంటుంది, అధర్మంతో పాటు ధర్మం ఉంటుంది. కాబట్టి వీడి జీవితంలో ముందుకు వెళుతున్న కొలది స్వధర్మంలో ఉన్నా స్వధర్మంలో లేకపోయినా ధర్మాధర్మాల యొక్క కాంబినేషన్, ఆ మూట, పుణ్యపాపముల మూట పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ మూట ఏం చేస్తుందంటే వీడికి కొత్త జన్మనిస్తుంది. ఈ కొత్త జన్మ ఎలా ఉంటుంది? పుణ్యం ఎక్కువ పాపం తక్కువ అయితే ఇష్ట జన్మ ఉంటుంది. నేను అక్కడ ఉండే పదాలనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, భాష్యమే ఫాలో అవుతున్నాను. మీలో భాష్యాన్ని కనుక అనుసరిస్తుంటే యూ కెన్ అప్రిషియేట్ దట్ ఐఎమ్ ఫాలోయింగ్ ది టెక్స్ట్ కేర్ఫుల్లీ, ఐఎమ్ నాట్ డీవియేటింగ్ వన్ వర్డ్. సో ధర్మము ఎక్కువ, అధర్మం తక్కువ. ధర్మం అంటే పుణ్యం, పుణ్యం ఎక్కువ, పాపం తక్కువ ఉందనుకోండి ఇష్ట జన్మ, అంటే దేవతా జన్మ, అలాగంటే అయితే అమెరికాలో జన్మ, వాటెవర్. అమెరికా అంటే దేవతలు అంటే వాళ్ళేనండి బాబు, దేవతలు అంటే వాళ్ళు అమెరికా వాళ్ళే దేవతలు. ఎందుకంటే దేవభోగాలని మనకి శాస్త్రంలో ఇక్కడ పురాణాల్లో చెప్పినవన్నీ వాళ్ళు అనుభవించేస్తూ ఉంటారు. ఇంకా దేవత అంటే పైకి వెళ్తేనే దేవత ఏమి. ఎనీవే, సో అనిష్ట జన్మ అంటే ధర్మం తక్కువ అధర్మం ఎక్కువ ఉంటే
ఏదో ఒక పశు జన్మ, పక్షి జన్మ, భారతదేశంలో ఎద్దు అయి పుట్టడం, లేకపోతే అమెరికాలో టర్కీ అయి పుట్టడం, ఏదో ఇలాంటి జన్మ. సో అధర్మం ఎక్కువ, ధర్మం తక్కువ. ధర్మాధర్మం మిశ్రమం అయితే మనుష్య జన్మ. సో ఈ విధంగా మీరు ధర్మాధర్మాలను పెంచుకుంటూ పోతే ఇష్ట జన్మ కానీ అనిష్ట జన్మ కానీ వస్తుంది. ఓకే, జన్మ వచ్చిన తర్వాత ఏమిటవుతుంది? ధర్మాధర్మముల వల్ల సుఖము దుఃఖము వస్తాయి. అది వరుస. ఇష్ట అనిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి లక్షణ. జన్మ మరణ ప్రవాహం లాంగ్ రేంజ్ పిక్చర్, షార్ట్ రేంజ్ లో ఒకే జన్మలో సుఖ దుఃఖ ప్రవాహం. ఈ లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ కలిపితే దానికి సంసారము. సంసారం డెఫినేషన్ ఇష్టానిష్ట ధర్మాధర్మోపచయాత్ ఇష్టానిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి లక్షణ సంసార. మీరు సమాసం పొడుగ్గా ఉందని భయపెడితే వర్కౌట్ అవుతుంది. అది పొడుగ్గా ఉన్నా తేలిగ్గా ఉంటుంది. సమాసం ఈజీగా ఉంటుంది. ఒక విషయం గమనిస్తే తేలిగ్గా ఉంటుంది. దాంట్లో కష్టమే ఉంది. ఇష్టానిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి లక్షణ సంసార. సంసారం డెఫినేషన్ వచ్చేసింది. ఆ సంసారం అనే మాట ఎందుకు వచ్చిందంటే సంసరతి, గిర 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 తిరుగుతూ ఉంటాడు. సో పుట్టాడు గిట్టాడు, మళ్ళీ పుట్టాడు గిట్టాడు, ఇదో తిరుగుడు. మళ్ళీ వీల్స్ విత్ ఇన్ వీల్స్ అని, వీల్స్ విత్ ఇన్ వీల్స్ విత్ ఇన్ వీల్స్. ఇది ఓల్డ్ హౌస్ పీజీ, ఓల్డ్ హౌస్ లాంగ్వేజ్ ఇట్ ఈస్. సో ఈ పెద్ద వీల్ లోపల సుఖము దుఃఖము, సుఖము దుఃఖము, సుఖము దుఃఖము అని దాంట్లో. సో కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, సుఖము. పిక్నిక్ పెళ్ళి అవగానే మళ్ళీ హనీమూన్, సుఖము. మళ్ళీ దాంట్లో మళ్ళీ వీల్స్ విత్ వీల్స్, దాంట్లో దుఃఖం ఉంటుంది. మళ్ళీ దాంట్లో సుఖంలోనే దుఃఖం, దుఃఖంలోనే సుఖం. వీల్స్ విత్ ఇన్ వీల్స్ విత్ ఇన్ వీల్స్. అలాగా గిర 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 తిరుగుతూ ఉంటాడు. దీని పేరు సంసారం. సమ్యక్ సరతీతి సంసార. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందండి? అనుపరతో భవతి. ఇది ఎండ్ అవ్వదు, ఎండ్ అవ్వదు. పుణ్యం ఎక్కువ చేసుకుంటే ఎండ్ అయిపోతుందేమో. నో, స్వర్గానికి వెళ్ళి మళ్ళీ వాపస్. స్వర్గంలో పోనీ ఇంకా సుఖంగా ఉన్నావా? నో, వీల్స్ విత్ ఇన్ వీల్స్. ఓల్డ్ హౌస్, వీల్స్ విత్ ఇన్ వీల్స్. సో వీల్స్ లోపల వీల్స్ ఉంటాయి. ఈ విధంగా ఈ సంసారం అనుపరతో భవతి. అయ్యా, స్వధర్మం చేసిన వాడికి సంసారం తప్పలేదు, స్వధర్మం తప్పిన వాడికి సంసారంలో నరకప్రాయమైన సంసారం వాడికి ఉంటుంది. అసలు ఈ సంసారానికి మూలమేమి? శోకమోహౌ ఇత్యతః సంసార బీజభూతౌ శోకమోహము. శోకమోహములే సంసారమునకు విత్తులు, బీజభూతులు. సంసారం అనే వృక్షానికి శోకమోహములే బీజములు. అది పెద్ద విచారం. తర్వాత తయోశ్చ సర్వకర్మ సన్యాసపూర్వకాత్ ఆత్మజ్ఞానాత్ నాన్యతో నివృత్తి. ఇది అంటే ఇది హేతో అకారణంగా. సో అయితే మరి ఈ శోకమోహాలే మూలం అని అంటున్నారే. శోకమోహ విచారం చాలా చక్కటి విచారం, చాలా ఉంది విచారం. ఈ శోకమోహాలు ఎలా పోతాయి? శోకమోహాలు కదా అంటే దానికి చాలా ఉపాయాలు ఉన్నాయని ఎవరికి తోచిన ఉపాయం వాడు చెప్తారు. లోకంలో శోకమోహాలు మీకుంటే నా దగ్గరికి రండి, నేను పోగొడతాను అని చెప్పి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. సో మీరు ఒక ఎల్ఐసి ఏజెంట్ని అడిగారు అనుకోండి, నువ్వు పాలసీ జీవన్ అక్షయ్ పాలసీ తీసుకుంటే నీకు శోకమోహాలు పోతాయని చెప్తాడు. ఏమండి? తర్వాత నేను ఇలాగ ఏదో కొంచెం దృష్టాంతం ఎగ్జామినేషన్ ఉంటుంది, బట్ యూ గెట్ ది స్పిరిట్ ఆఫ్ ది పాయింట్. సో వీళ్ళు టూరిస్టులు ఉన్నారు, టూరిస్ట్ ఆపరేటర్స్. వాళ్ళు ఏమంటారంటే మలేషియానో సింగపూర్ వెళ్ళి మీరు 15 రోజులు అక్కడ, లేకపోతే అమెరికాలో అయితే బహామాస్ అంటూ ఉంటారు, మీరు వెళ్ళిరండి అక్కడికి. థాయిలాండ్ వెళ్ళిరండి, టూరిజము టూరిస్ట్ స్పాట్ అది, మీకు శోకమోహాలు పోతాయని చెప్పి. ఏమండి? తర్వాత వాస్తు ఆయన్ని కనుక పెట్టుకుంటే ఆయన ఏమంటారంటే మీరు ఈ టేబుల్ ఈ తెలుపులు ఫ్లోర్ రూఫ్ మీరు మార్చేస్తే మీకు శోకమోహాలు పోతాయని ఆయన చెప్తారు. ఫ్లోర్ రూఫ్ ఎలా మారుస్తారండి? ఆ రెండు మారిస్తే చాలంటాడు. ఫ్లోరు రూఫ్ మారిస్తే శోకమోహాలు పోతాయని ఆయన అంటే, ఫ్లోరు రూఫ్ మార్చాలంటే ఎలా మారుస్తుందండి? తర్వాత మీరు ఆస్ట్రాలజర్స్ ని అడిగితే
ఈ గ్రహాలు ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఇంకోలా ఉంటే నీకు శోకమోహాలు పోతాయి. అవి ఇంకోలా ఎప్పుడు ఉండేను, ఎప్పుడు మనకి శోకమోహాలు పోయాను, అవి ఇంకోలా ఉంటాయి. 3 నెలలు అయ్యేప్పటికి ఇంకోలా వస్తాయి, మళ్ళీ ఇంకో 3 నెలలు పోతాయి. ఇప్పుడు చంద్రుడు, నేను మాట అడిగాను, ఏమంటే చంద్రుడు నాకు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాడా ప్రతికూలంగా ఉన్నాడా అని అడిగాను. ఒక అస్ట్రాలజర్ని అడిగాను. అంటే ఆయన చూసి నీకు ప్రతికూలంగా ఉన్నాడండి అని అన్నారు. అంటే నేను అన్నాను, చూడండి ఇప్పుడు మనం కృష్ణపక్షంలో ఉన్నాం, చంద్రుడు నాకు ప్రతికూలంగా ఉన్నాడు అంటే శుక్లపక్షంలో నాకు చంద్రుడు అనుకూలుడై తీరాలి అని నేను అనుకుంటున్నా, అవునా కాదా అని అడిగాను. అవునని చెప్పి. ఎందుకంటే చంద్రుడు డిక్లైనింగ్ మూన్ ఈజ్ ఫేవరబుల్ టు యూ, దెన్ ఎన్హాన్సింగ్ మూన్ షుడ్ బికమ్ ది అపోజిట్. మీకు డిక్లైనింగ్ మూన్ మీకు అన్ఫేవరబుల్ అయితే ఇంక్రీజింగ్ మూన్ ఏమవుతాడు, ఫేవరబుల్ అవుతాడు. అరే సింపుల్ లాజిక్ అండి. మళ్ళీ డిక్లైన్ అయ్యేప్పుడు ఏమవుతుంది, అన్ఫేవరబుల్ అవుతాడు. కాబట్టి ఆ ఆర్బిట్ లో ఓ సగం ఫేవరబుల్, ఓ సగం అన్ఫేవరబుల్. దిస్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ ఎనీ ప్లానెట్. మరి ఇంకేమిటి క్యాల్కులేషన్స్ వేసే ఉపయోగం, ఇంకెందుకు ఈ క్యాల్కులేషన్స్ అని నేను అడిగాను. అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసునండి, మీ రకంగా ఆలోచించే మాటతే అనవసరం ఉండదు, ఇంకేం చెప్తాను. కరెక్ట్. నేను అడిగింది ఇదే. ఎందుకంటే ఆస్ట్రాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ అండ్ ఆర్బిట్స్ అన్ని కూడా ప్రిసైజ్డ్ మ్యాథమెటిక్స్ అది. కాబట్టి ఈ 15 రోజులు నాకు చంద్రుని యొక్క దశ బాగులేదు అంటే నువ్వు ఏమీ చింత చేయొద్దు. శ్రీకృష్ణుడు చెప్పిన ఫార్ములా తితిక్షస్వ, ఓపిక పట్టు, నీ దశ అందుకుంటుంది. 15 రోజుల తర్వాత అందుకుంటుంది. నీ దశ బాగులేదని నువ్వు దశమి నాడు గుర్తించావనుకో 5 రోజుల తర్వాతే అందుకుంటుంది. మిడిల్ వేలో సపోజ్ సప్తమి నాడు గుర్తుపెట్టారనుకోండి మీ దశ చంద్రదశ బాగులేదని, 7 రోజులు నువ్వు ఆగు, నీ దశ తిరగబడిపోతుంది. కాబట్టి సూర్యుడు నీకు అనుకూలంగా లేడనుకో, ఎప్పుడు లేడాడు అదే నువ్వు ఒక్కటే చూసుకో, దక్షిణాయనమో ఉత్తరాయణమో చూసుకో. దక్షిణాయనంలో నీకు అనుకూలంగా లేకపోతే ఉత్తరాయణంలో తప్పనిసరిగా అనుకూలుడుగా ఉంటాడు, క్వశ్చన్ లేదు. కాబట్టి సో ఈ విధంగా శోకమోహములు పోవటానికి ఇన్ని ఉపాయాలని లౌకికులు చెప్తున్నారు, మతానుయాయులు చెప్తున్నారు. అందరూ ఎవరి సద్బుద్ధితోనే చెప్తున్నారు. దీంట్లో వాళ్ళు ఏదో తప్పు చెప్తున్నారని నేను అంటలేదు. వాళ్ళ యొక్క సిన్సిరిటీతో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో ఒకప్పుడు దెర్ మే బి ఏ పాయింట్ ఆల్సో, ఒకప్పుడు కదాచిత్ గ్రాంట్ ఇట్. బట్ శంకరులు ఇంత మొహమాటం ఇంత నిర్మూలంగా చెప్తున్నారు. చూడండి ఆయన ఏమంటున్నారంటే, శోకమోహములకు నా అన్యతో నివృత్తి. శోకమోహాలు మరే విధంగానూ పోవు, ఒకే విధంగా పోతాయి. ఆత్మజ్ఞానాత్, ఆత్మజ్ఞానము వల్లనే పోతాయి. ఎందుకంటే మీ శోకము మీ మోహము మీ స్వరూపము యొక్క అజ్ఞానం చేత మీకు కలిగింది అనుకోండి, అప్పుడు ఎలా పోతుంది ఆ శోకమోహనం? మీకు నేను దృష్టాంతం చెప్తా. తాడు చూసి పాము అనుకుని భయపడుతున్నారు. పాము అనుకుని భయపడడం అంటే అది పెద్ద భయం. పాము ఇప్పుడు పాములు ఆడించి వాడికి పాము భయం ఉండదు. వాడు కొంచెం పాములతో కొంత అలవాట్లో ఉంటాడు. పాము కూడా మనని కరవదు, అది పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అది కరిచిందంటే ఇంక సర్వాత్మన అది కార్నర్ అయిపోయినప్పుడే కరుస్తుంది. అదే పాము పగబట్టింది ఇవంతా కూడా మరి యాక్సెప్ట్ చేయరు. దీస్ ఆర్ ఆల్ నాట్ లాట్ ఆఫ్ ఇమాజినేషన్ దాని చుట్టూ ఉంటుంది. పాము పగబట్టిందని, తర్వాత పాము ఇలా ఊస్తే అది ఇలా ఇలా తిరుగుతుందంటారని, అది సంగీతానికి పాము అని. దిస్ ఈజ్ అనదర్ పాపులర్ మిస్కన్సెప్షన్ అని పూజ్య స్వామీజీ చెప్తూ ఉంటారు. వీడు పువ్వు అని ఇలా ఊతాడు చూడండి, అది ఊతినప్పుడు అలా తిరుగుతూ ఉంటుంది. అది పాము విని తిరగట్లేదు. అది ఏమనుకుంటుందంటే ఈ ఊదిది మంగూస్ అనుకుంటుంది, ముంగిస్ అనుకుంటుంది. ఆ ఊదిది ముంగిస్ లాగా ఉంటుంది. అంచేతనే వాడు పిల్లలతో ఊరికుంటే అదేం తిరగదు. వాడు ముంగూస్ అలాగా ఉండాలి, అలాగా దాన్నే ఊతాడు. అదే ధ్వనిలో ఏదైనా కష్టం మీద తీసుకొచ్చో లేకపోతే ఇలా ఇలా టకటగా కొట్టిదో లేకపోతే టేప్ రికార్డర్ ఆన్ చేసి చేసాడు అనుకోండి, అది ఇలా ఇలా ఊగదు. దాన్ని ఇలా ఉంటేనే ఊగుతుంది. అది ఏమనుకుంటుందంటే అది మంగూస్, అది ముంగిస్ అనుకుంటుంది. అనుకుని యాజ్ ఎ డిఫెన్స్ రియాక్షన్ అది అలా ఊగుతుంది. తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ముంగిస్ అంటే భయం దానికి. సో ఈ విధంగా పాపులర్ మిస్కన్సెప్షన్స్ చాలా ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈజ్. సో వాట్ ఐ వాజ్ సేయింగ్ ఈజ్
ఆ త్రాడు చూసి మీరు పాము అనుకున్నారనుకోండి, చాలా భయం కలుగుతుంది. ఒకప్పుడు హార్ట్ అటాక్ కూడా వస్తుంది తాడు చూసి పాము అనుకుంటే. పాము అంటే భయం సమాజంలో అలా పెరిగి ఉంటుంది కదండి. పాము భయం ఎక్కువ సమాజంలో. పాము అది హార్మ్లెస్ క్రీచర్, బట్ స్టిల్ పీపుల్ హ్యావ్ ఫియర్ అబౌట్ స్నేక్. అంచేతనే వీడికి అసలు తాళ్ళు పాము కనపడుతుంది. వీడికి భయం ఉండబట్టే వీడికి తాడులో పాము కనపడుతుంది. తాడులో పాము ఎందుకు కనపడాలి? తాడులో మాల కనపడచ్చు కదా. వీడికి మాల ఎందుకు కనపడుతుంది? వీడికి పాము అంటే భయం, పామే కనపడుతుంది. ఇప్పుడు ఆ పాము భయంతో వీడు సఫర్ అవుతున్నాడు, వణికిపోతున్నాడు, గుండె నొప్పి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే వీడు వాస్త యాస్ట్రాలజీయా, లేకపోతే నాగదేవత పూజన, లేకపోతే నాగజపమా, ఏం చేయాలి? లేకపోతే కర్రలు పట్టుకొచ్చి దాన్ని ఏమో కొట్టి చంపేయటమా ఆ పావుని, లేకపోతే పాము మంత్రాగాళ్ళని తీసుకురావటమా? ఏం చేయాలి వీడు? నిజానికి ఇప్పుడు నేను ఇచ్చిన లిస్టులో ఉన్నవి వాడు ఏది చేస్తున్నంతసేపు వాడికి ఆ భయం పోదు. పైగా ఆ భయాన్ని కొంత ఇది బలం కూడా చేస్తుంది. భూత వైద్యుడిని తీసుకొచ్చాడంటే వాడు ఏదో చెప్తాడు, దానికి వీడికి ఉన్న భయం రెట్టింపయి చెప్తాడు. కాబట్టి అదే వాడు పాము మంత్రం స్పెషలిస్ట్ని తీసుకొచ్చాడు అనుకోండి, అతను చెప్పేది అతను చెప్తాడు. దానికి చేయాల్సింది ఒక్కటే, ఆ పక్కనే వెళ్తున్న వివేకవంతుడు ఏమిట్రా అలా వణికిపోతున్నావు అంటే, ఇక్కడ పాములు ఎక్కడి నుంచి వచ్చాయి, అంత కంగారు పడతావు, లెట్మీసి అని జేబులోంచి బ్యాటరీ లైట్ తీసి వేశాడు. వేస్తే అది పాము కాదు తాడని తెలిసింది. తెలియగానే ఆ భయం పోయింది. ఎందుకు ఎలా పోయింది భయం? అంతకుముందు పావు గంట నుంచి మనిషిని ఊపేసినటువంటి అంత దృఢమైన భయం అలా అరక్షణంలో ఎలా పోయింది? అజ్ఞానం వల్ల కలిగిన భయం గనక జ్ఞానం వల్ల పోతుంది. నిజానికి అజ్ఞానము వలన ఏది సంప్రాప్తమవుతుందో అది వాస్తవంలో సంప్రాప్తము కాదు. మహాత్ములు అంటుండేవారు, అజ్ఞాన్ సే జో హోతా హై वो वास्तव में नहीं होता है. ది పాయింట్. అజ్ఞానంలో మీకు అజ్ఞానం వల్ల ఏది మీకు సంప్రాప్తమైనదో అది యథార్థంగా సంప్రాప్తమైనది కాదు. అజ్ఞానం యొక్క లక్షణం అదే. కనుక అది చాలా దృఢంగా ఉండొచ్చు, ఎంత దృఢంగా ఉన్నా కూడా అది అజ్ఞానం చేత వచ్చిందైతే అది వాస్తవం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, అది పోయి ఉపాయము జ్ఞానము ఒక్కటియే. అంటే మీరు అడగచ్చు, అలా కాదండి మేమేమో నాగదేవతను పూజ చేసామనుకోండి అప్పుడు పోదా అని. పోతుంది. ఎలా పోతుందంటే, నాగదేవతను మీరు పూజ చేస్తే ఆ దేవత అనుగ్రహం మీ మీద కలిగి ఆ బ్యాటరీ లైట్ ఉన్న మహాత్ముని అటువైపు పంపిస్తుంది ఆ నాగదేవత. అప్పుడు ఆయన బ్యాటరీ లైట్ వేస్తాడు. అప్పుడు మీకు ఆ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు పోతుంది. నాగదేవత కూడా నీకు అలాగే హెల్ప్ చేస్తుంది. అలాగే శాస్త్రం స్పష్టంగా చెప్తాను. శాస్త్రం ఎప్పుడు యుక్తి విరుద్ధంగా, ప్రత్యక్ష విరుద్ధంగా మాట్లాడుతుంది. శాస్త్రం ఎప్పుడు కరెక్ట్గానే మాట్లాడుతుంది. కాబట్టి నాగదేవత ఏం చేస్తుందంటే, నీకు సరైనటువంటి మార్గదర్శనం చేసే ఓ మహాత్ముడు నీ దారి పడేట్లా చేస్తుంది. నువ్వు గ్రహ పూజ చేస్తే అప్పుడు కూడా ఆ గ్రహం నీకు ఆ విధమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. సో ఆ విధంగా మనం వీ కెన్ అకామిడేట్ దీస్ థింగ్స్. To some extent you can accommodate, but self-knowledge is the only way to eradicate delusion and sorrow. There is no other way. తర్వాత నేను ఇందాక మీకు ఒక ఫార్ములా చెప్పాను, కర్మధార జ్ఞానధార. మీరు కనుక ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోతే మీ కర్మధార మీ జ్ఞానధార, 2 ధారలు, 2 ప్రవాహాలు జీవితంలో 2 ఉంటాయండి. ఇంకే ఉంటాయండి? కర్మధార జ్ఞానధార. ఈ 2 ధారలు కూడా కలుషితంగానే ఉంటాయి. మీ కర్మలు కలుషితంగా ఉంటాయి, మీ జ్ఞానం కలుషితంగా ఉంటుంది. ఆత్మజ్ఞానము లేకపోతే ఈ 2 ధారలు కూడా కలుషితములయ్యే ఉంటాయి. దాంట్లో ఇంక ఏమీ సందేహం లేదు. కాబట్టి ఆత్మజ్ఞానము ఈజ్ ది ఓన్లీ వే. దేర్ ఇస్ నో అదర్ వే. ఆ మాట కూడా అంటారు, ఆత్మజ్ఞానాత్ నివృత్తి నాణ్యత. ఆత్మజ్ఞానం వల్ల శోకమోహాలు పోతాయి, మరో రకంగా పోవాలి. అయితే ఆత్మజ్ఞానం గురించి ఏదైనా మాట చెప్పండి, అంత ప్రధానమైనది. సర్వకర్మ సన్యాస పూర్వకాత్. ఆత్మజ్ఞానము అంటే
ఆత్మ అకర్త అభోక్త. అది ఆత్మ. ఆత్మ అంటే ఎవరండి? నువ్వే. ఆత్మ అంటే మేనత్త కొడుకు మేనమా కొడుకు అనుకున్నారు. యు ఆర్ ది ఆత్మ. సో ఎందుకంటే ఆత్మ గురించి చెప్తుంటే ఓహో ఆత్మ గురించి చెప్తున్నారని అది అలాగా డోంట్ కీప్ ఎ డిస్టెన్స్. యు మే టెండ్ టు డూ దట్ మిస్టేక్, దెర్ఫోర్ ఐ కట్ ఇట్ దేర్. సో ఆత్మ అంటే మీరే. యు ఆర్ ది ఆత్మ. సో ఇప్పుడు నేను కర్తను నేను భోక్తను అని అనేటువంటి ఒక భావజాలం ఏదైతే కలదో మనిషి అలా భావంలో బతుకుతూ ఉంటాడు. నెవర్ అక్కర్స్ టు హిమ్ దట్ హీఈస్ నాట్ ది డూయర్ అండ్ హీఈస్ నాట్ ది ఎంజాయర్. ఇట్ నెవర్ అక్కర్స్ టు హిమ్. ఇప్పుడు డూయర్ అంటే నేను ఈ పని చేశాను అని అంటారు. నేను ఈ పని చేశాను అనేటువంటి వాక్యాన్ని కనుక విశ్లేషణ చేస్తే దాంట్లో వీడి పాత్ర 1% కూడా ఉంది. ఓ చెట్టు ఉంది, ఒక ఆయన ఉన్నారు, ఆ చెట్టు కర్త నేనే అంటే నేను ఆశ్చర్యపోయాను. ఏమిటండి చెట్టు కర్త మీరేమిటండి అని. చెట్టు కర్త మీరేమిటండి అంటే ఆయన అన్నారు, అవును ఆ చెట్టును నేనే తయారు చేశాను. చెట్టును మీరు తయారు చేయడం ఏమిటి? బీజం ఉంటుంది, ఆ బీజానికి శక్తి ఉంటుంది. ఆ బీజానికి నేలలో వేసినప్పుడు ఆ నేలకి ఆ న్యూట్రియంట్స్ని ఇచ్చి, నేల అంటే న్యూట్రిషియస్ మీడియం. ఇది ఒక న్యూట్రిషియస్ మీడియంకే నేల అని పేరు. ఇప్పుడు బ్యాక్టీరియా అవి గ్రో చేస్తారు ల్యాబొరేటరీలో, న్యూట్రిషియస్ మీడియంలో గ్రో చేస్తారు. అలాగే విత్తనాన్ని మీరు అలా విసిరేస్తే అది న్యూట్రిషియస్ మీడియంలో విసిరేశారు, అది అక్కడ అంకురిస్తుంది. అక్కడ దానికి న్యూట్రిషన్స్ ఉంది, నీరు ఉంది, చుట్టూ గాలి ఉంది, గాలి ద్వారా చెట్టు పెరుగుతుంది. తర్వాత సూర్యకాంతి ఫోటోసింథసిస్ ఉంది. సో వాయువు ఉన్నది, ఆకాశం ఉన్నది, పంచభూతములు, ఆ చెట్టు పెరిగింది. నేను చెట్టు పెరగడానికి నేను కర్తని అంటే ఏమన్నమాట అది? అంటే ఆయన అన్నారు, నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి పాతిన వాడను నేనే. చూడండి, నర్సరీలో అది తయారు చేసింది నేను కాదు. సో అంటే సో 99% నేను నాక్ ఆఫ్ చేసేసాను. మీరు గమనించారా? ఇంకా ఈయన కర్తృత్వంలో 99% నాక్ ఆఫ్ చేసేసాను. అది ఆయన ఒప్పుకున్నారు. పోనీ ఆ 1% అయినా నాకు ఇస్తావా? ఇవ్వా. నేను అది పాతాను, నీళ్లు పోసాను. సో 1% అయినా నాకు కర్తృత్వం నువ్వు ఇస్తావా ఇవ్వవా అంటే నేను అన్నాను, ప్రస్తుతం 1% ఎట్టు పెట్టుకోండి, నా గీత క్లాస్కి రండి వారం రోజులు, ఆ తర్వాత 1% ఉందో లేదో మీరు నాకు చెప్పండి అని చెప్పాను. కాబట్టి వీ విల్ వెయిట్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేయను, మన గీతలో వస్తుంది. ఆ 1% అని అన్నామే, అది కూడా తప్పే. అంటే ఇప్పుడు ఇంతకీ నా ఎందుకు కర్తృత్వం ఎంత ఉన్నట్టు? 0. నేను కర్తను కాను. భక్తుడైతే ఈశ్వరుడు కర్త అని అంటాడు, జ్ఞాని అయితే ప్రకృతి కర్త అని అంటాడు. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. శ్రీకృష్ణుడు జ్ఞానము యొక్క దృష్టికోణంలో చెప్పాడు, ప్రకృతి కర్త. నేను కర్తని ఎవడనుకుంటాడో వాడు విమూఢాత్మ, అంటే దట్టమైన మోహము గలవాడు అలా అనుకుంటాడు. ఇదొక ప్రతిపాదన, కొంచెం అందమైన ప్రతిపాదన, మనం చూద్దాం దాన్ని. కాబట్టి ఆత్మయందు కర్తృత్వము లేదు. ఎప్పుడైతే కర్తృత్వం లేదో భోక్తృత్వం కూడా లేదు. ప్రస్తుతానికి అంతే తీసుకోండి. కాబట్టి ఇంతవరకు కర్తను నేను భోక్తను నేను అనుకున్నాను, ఇప్పుడు తెలుసుకున్నాను కర్తను నేను కాను, భోక్తను నేను కాను. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను అనమాట, కర్తృత్వ భోక్తృత్వాలని సన్యాసం చేశాను. ఏమండి, కర్తృత్వ భోక్తృత్వ సన్యాసమునకే కర్మ సన్యాసము అంటే. అన్ని కర్మల సన్యాసం అయిపోయింది, ఒక కర్మ సన్యాసం. ఇప్పుడు మీరు పూజ చేశారు, శ్రీకృష్ణ అర్పణ వస్తు, ఆ పూజని సన్యాసం చేశారు. ఆ తర్వాత దక్షిణ ఇచ్చారు, ఆ దక్షిణ నేనే ఇచ్చానన్నారు. సో ఈ విధంగా ఓ కర్మ అతి కష్టం, ఓ కర్మని వీడు త్యాగం చేసి ఇంకో కర్మని పట్టుకుంటాడు. ఇది అలాగ ఓ కర్మ తర్వాత ఇంకో కర్మ, దాని తర్వాత మరో కర్మ, అలా కాదు దాన్ని సన్యాసం చేయటం. కర్తృత్వ భోక్తృత్వాలనే సన్యాసం చేసేయాలి. దాంతో అసలు ఇంక మూలాన్నే సన్యాసం చేసేస్తే ఇంక సర్వకర్మ సన్యాసం అయిపోతుంది.
కర్మని సన్యాసం చేస్తే మళ్ళీ తర్వాత కర్మని మళ్ళీ సన్యాసం చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత కర్మని సన్యాసం చేయాల్సి ఉంటుంది. అసలు కర్తృత్వ భోక్తృత్వాలను సన్యాసం చేసేస్తే చరణము మూమెంట్ యాక్షన్స్ నడుస్తూ ఉంటాయి, కర్త భోక్త ఉండు. అది సర్వకర్మ సన్యాసం. అంటే కర్మలని మానేయకుండా సర్వకర్మ సన్యాసం చేస్తాడు. అది గమనించాలి. కర్మల్ని మానేసి సర్వకర్మ సన్యాసం ఏమి ఉండదు. సో ఇదంతా మనం విస్తారంగా చూస్తాము ఇంకా వివరంగా. ఇప్పుడు దీంట్లో ఇక్కడే మొత్తం గీతంతా కూడా వచ్చేసినట్టుగా చెప్తారు భాష్యకారులు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సర్వకర్మ సన్యాసము అనగా చాలా సన్యాస శబ్దానికి భగవద్గీతలో చాలాసార్లు వస్తూ ఉంటుంది ఈ పైన. దీనికి మీరు అర్థం ఏంటంటే భగవద్గీతలో సన్యాస శబ్దం ఎక్కడొచ్చినా మోస్ట్లీ 95% ఆఫ్ ది కేసెస్లో సన్యాస శబ్దానికి ఆశ్రమ రూప సన్యాసం అని అర్థం కాదు, గీతలో అర్థం కాదు. అది జబాలో ఉపనిషత్తు ఉంది, దాంట్లో సన్యాస ధర్మాలు అవి చెప్పారు. అక్కడ సన్యాసం అంటే ఇదిగో ఆశ్రమ రూప సన్యాసం, దీనికి అక్కడ సన్యాస శబ్దానికి అర్థం. అంతేగాని గీతలో సన్యాస శబ్దానికి ఆశ్రమ రూప సన్యాసం అని కాదు. గీతలో సన్యాస శబ్దానికి అర్థం ఏంటంటే ఆత్మయందు అజ్ఞానముచే ఆరోపించబడిన కర్తృత్వ భోక్తృత్వములను జ్ఞానముచే తిరస్కరించుట, వాటిని ఉంచాల్సిన చోట ఉంచుట. ఈశ్వర కర్త లేకపోతే ప్రకృతి కర్త అని ఆ విధంగా. సో కర్తృత్వ భోక్తృత్వ త్యాగము, సన్యాసము అంటే వాటిని ఉంచాల్సిన చోట ఉంచటం. అది ఉంచాల్సిన చోట ఉంచాలి, రాంగ్ ప్లేస్లో తన ఎందు పెట్టుకోకూడదు. మనం చూద్దాం. ఇది ఆత్మజ్ఞానం యొక్క లక్షణం. కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని ఊరికే ఝలక్ అంటారు చూడండి, ఊరికే క్లుప్తంగా పరిచయం చేయటం అయింది. సో అకర్తృ అభోక్తృ ఆత్మజ్ఞానము, దాన్ని మనం విస్తారంగా చూస్తాము. ఇదిగో ఇది మీరు తెలుసుకోండి, మీకు శోకమోహాలు ఉండవు. చూడండి ఎంత లోతైన ప్రతిపాదన ఇది. ఎలాగ అకర్తృ అభోక్తృ ఆత్మని తెలుసుకోవటం వల్ల శోకమోహాలు ఎలా పోతాయి ఆ వివరం అంతా తర్వాత చూద్దాం. తర్వాత తదుపది దిక్షు సర్వలోకానుగ్రహార్థం అర్జునం నిమిత్తీకృత్య ఆహ భగవాన్ వాసుదేవః అశోచ్యానిత్యాది. కాబట్టి ఆత్మజ్ఞానమే శోకమోహ నివారణ హేతువు, మరో హేతువు లేదు అన్నప్పుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు దేన్ని బోధించాలి? ఆత్మజ్ఞానాన్నే బోధించాలి. మరోటి బోధిస్తే ఎలాగా? ఒకవేళ కర్మని బోధించిన ఆత్మజ్ఞానానికి అంగంగా బోధించాలి. ఉపాసనని బోధిస్తే, భక్తిని బోధిస్తే ఆత్మజ్ఞానానికి సపోర్ట్గా బోధించాల్సి ఉంటుంది. ఎందువల్ల? ఆత్మజ్ఞానము వలననే శోకము. ఇప్పుడు రైల్లో ప్రయాణం చేయాలంటే టిక్కెట్ చేతికి ఇవ్వాలి, కానీ నీకు 2 అరటిపళ్ళు కొనిస్తానని ఇస్తే అలాగా అరటిపళ్ళు ఇవ్వండి, మీరే అభ్యంతరం లేదు, టిక్కెట్ ఇచ్చి అరటిపళ్ళు ఇవ్వాలి. అంతేగాని అరటిపళ్ళు ఇవ్వండి మీకు ప్రయాణంలో చాలా బాగుంటాయండి పట్టుకెళ్ళండి, టికెట్ లేకుండా అరటిపళ్ళు ఇస్తే ఉపయోగం. సో ముందు ఆత్మజ్ఞానమే ప్రధానము, మిగతాది సెకండరీ. అది ఉపదిదిక్షు. అతంటే ఆత్మజ్ఞానమును ఉపదేశించగోరువాడై శ్రీకృష్ణుడు అది భగవాన్ వాసుదేవ, సాక్షాత్తు భగవానుడు వసుదేవపుత్రుడు, ఆయన దాన్ని ఉపదేశించాలనుకున్నాడు. అర్జునుడికి ఉపదేశించేప్పుడు హయ్యెస్ట్ ఏదో అది ఉపదేశిస్తాడు, కానీ ఈ ప్యాలియేటివ్ అంటారు, చిన్న చిన్న తాత్కాలిక మందు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వీడిని వదిలించుకున్నాం ఎనర్జీ ట్యాబ్లెట్ ఇచ్చి పంపించండి. అలా కాకుండా వీడి యొక్క రోగాన్ని మనం పూర్తిగా నివారణ చేద్దాం అనుకున్నప్పుడు జాగ్రత్తగా డయాగ్నైజ్ చేసి కరెక్ట్ మంది ఇచ్చి పంపిస్తాం. సో ఆ విధంగా శ్రీకృష్ణుడు అర్జునునికి హయ్యెస్ట్ నాలెడ్జ్ని ఉపదేశిస్తాడు, కానీ ఏదో తాత్కాలికంగా ఓ మాట చెప్పేసి వీడిని వదిలించుకుందామని చేయడు కదా. నిజానికి ఉపదేశం అర్జునుడికి చేసేదని మీరు అనుకోవచ్చు. ఆయన సర్వలోకానుగ్రహార్థం. లోక అంటే మానవుడు, సకల లోక అంటే మానవుడు, సకల మానవాళికి అనుగ్రహించుట పోరాకు. అంటే సర్వలోకాలంటే మానవులందరినీ అనుగ్రహించటం కోసం ఆయన బోధించాడు. మరి అర్జునుడికి ఎందుకు బోధించాడు? అర్జునం నిమిత్తీకృత్య ఆహ. అర్జునుడు నిమిత్తము. ఈ నిమిత్తము అనే మాట శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం, అంచేతనే భాష్యకారులు దాన్ని ప్రయోగిస్తున్నారు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. సాధకుడు అర్జునుడిలా తయారవ్వాలి. అర్జునుడు నిమిత్తము. సో ఏమిటి నిమిత్తము అంటే, గాలి వేణువు, వేణువు అంటే దాన్ని వేణువు అంటారు, ఖాళీగా ఉంటుంది.
సో వేణువు గుండా గాలి ప్రసరించినప్పుడు దాని నుంచి సంగీతం బయటకు వస్తుంది. సంగీతం అంటే ఏమిటంటే గాలే కదండి. గాలి దాంట్లోంచి వెళ్తే సంగీతం బయటకు వస్తుంది. మరి ఈ వేణువు ఏం చేస్తున్నట్టు? ఇది సంగీతాన్ని సృష్టిస్తోందా? లేదు. ఎందుకంటే గాలి సంగీతం అవుతోంది. మరి వేణువు లేకుండా గాలి సంగీతం అవుతుందా? అవదు. కాబట్టి వేణువు ఏమంటే నిమిత్తము. నిమిత్తం అవడం అంటే ఏమిటనమాట? మధ్యలో ఆటంకాలు ఏం పెట్టకూడదు. మధ్యలో బుడిపు ఉందనుకోండి, గాలి సంగీతం అవదు. మధ్యలో అప్పిత్ అంటారు, అంటే మెత్తటి పదార్థం, అది పూర్తిగా తీసేయలేదనుకోండి, ఎగుడు దిగుడుగా ఉందనుకోండి, గాలి సంగీతం అవదు. గాలి సంగీతం అవ్వాలంటే వేణువు లోపల ఏమీ లేకుండా క్లీన్గా ఖాళీగా ఉండాలి. అలాగే మీ జీవితము భగవంతుని యొక్క శక్తికి ఒక వేణువుగా తయారవ్వాలంటే లోపల ఆ ముద్దలో ఏమి ఉండకూడదు, ఆ బుడిపెలు ఆటంకాలు ఏమీ ఉండకూడదు. ఏమిటి ఆటంకాలు? కర్తృత్వ భోక్తృత్వములే ఆటంకాలు. మీరు కర్తృత్వ భోక్తృత్వాలని తీసి పక్కన పెడితే జీవితం వేణువైపోతుంది. నిజానికి దేహం వేణువులాగే ఉంటుంది కూడా, వేరే రంధ్రాలతోటి ఇదంతా. కాబట్టి దీన్ని నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో. హే సవ్యసాచిన్, ఎడం చేతితో రెండు కుడి చేతితోటి బాణాలు వేసేసి మునగాలని అనుకుంటున్నావేమో, అదంతా పక్కన పెట్టు. నిమిత్త మాత్రుడవు కమ్ము. అంటే నా ద్వారా ఈ దేహం, ఈ ఉపాధి నా లేదు, ఈ ఉపాధి ద్వారా జరగాల్సిన కృత్యాన్ని జరగని నువ్వు ఆటంకం రావద్దు. ఏమిటి ఆటంకం? అహంకారము, భోక్తృత్వం. అహంకారం మమకారం, భోక్తృత్వానికి మమకారం అని అర్థం. సో ఈ రెండే ఆటంకాలు. కాబట్టి ఈ రెండు నువ్వు పక్కన పెట్టేసేది. పక్కన పెట్టేస్తే అర్జునుడు నిమిత్తము అని మొత్తం జగత్తుకి బోధించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు నిమిత్తము. అర్జునుడు ఆటంకం పెట్టాడు అనుకోండి, బోధ ఆగిపోయింది అనుకోండి, జగత్తు నష్టపోతుంది. కాబట్టి ఆ విధంగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని భగవాన్ వాసుదేవ ఆహా అశోచ్యానిత్యాది ఏమని చెప్పాడు ఆయన? అశోచ్యానుశోచస్వం అని మొదలుపెట్టి చెప్పినాడు. ఇంకా అక్కడి నుంచి ఒక విచారం అంటే చర్చ. తత్రకేచిదాహు. ఈ అంశంలో కొంతమంది ఇలా చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మజ్ఞానము ఒక్కటే మీకు మోక్షోపాయము, తరణోపాయము అనగానే 60 మంది లేచి నిలబడతారు. ఏమండి మాకు అబ్జెక్షన్ ఉంది. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఒక్కటే అయితే మరి మా మాట ఏమిటి? మేమేమో ఒక సిస్టమ్ ఒకటి తయారు చేసి పెట్టుకున్నాం, మీరేమో ఆత్మజ్ఞానం ఒకటే అన్నింటినీ తోసిపుచ్చితే వేరు డూ ఈ స్టాండ్ అని కర్మవాదులు, ఉపాసనావాదులు వీళ్ళిద్దరూ ఉంటారు. ఏమన్నా మరి ఆత్మజ్ఞానం ఒక్కటే అంటే మరి కర్మాను ఉపాసన వీటిని అన్నింటినీ మీరు పక్కన పెట్టేసినట్టు అయిపోయిందే. అంటే మీకు కూడా మేము ఏదైనా ఉపాయం చూపిస్తామంటే మాకు అలా కుదరదు. మా కర్మ వల్లే మోక్షం అంటాడు ఒకడు, ఉపాసన వల్లే మోక్షం ఇంకొకడు అంటాడు. అవన్నీ వాదములను సరి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవడో ఒకడు అన్నాడంటే ఆ సందేహం మన బుద్ధికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భావాజాలమునంతని కూడా పరిష్కరించడం కోసం ఒక విస్తృతమైన చర్చని టేకప్ చేస్తున్నారు. మళ్ళీ క్లాస్ నుంచి మొదలు. ఓం పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.